హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడైతే రైస్ అయిపోయిందనమాట. అలాగే ఈరోజు తోటకూర పప్పు అయితే వండేసానండి. ఇంకా బాక్సులకి పెట్టింగా మిగిలింది అయితే ఒక గిన్నెలోకి అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా పని అంతా పూర్తయిపోయిందండి. ఇంట్లో పని పూర్తి చేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ నేను రాగి బూరెలు చేద్దామని ఇంకా ఈరోజైతే స్టవ్ మీద కొంచెం బెల్లం అయితే నలగొట్టి పెట్టేశానండి. రాగి బూరెలు నిజానికి నాకు చేయటం అయితే రాదండి. చాలా రోజుల నుంచి ట్రై చేద్దాము, ఒకసారి చేస్తేనే కదా కుదురుతుందో లేదో తెలుస్తుంది అనుకుంటూ ఉన్నానన్నమాట. కాకపోతే ఇంక ఈరోజు ట్రై చేద్దాం ఎలా అయినా సరే అని బెల్లం అయితే నలగొట్టేసి కొన్ని వాటర్ అయితే తీసుకొని పోసి ఇలా అయితే ట్రై చేస్తున్నానండి. బెల్లం అయితే మెత్తగా నలగొట్టకుండా చూడండి ఇలా నలగొట్టేసాను. ఇదైతే ఈ బెల్లం కరిగేసరికి పాకం అయితే బాగా వేడయ్యేటట్టుందండి. నేనైతే ఇంక అది అలానే స్టవ్ మీద ఉంచేసి ఇక్కడికి వచ్చేసి రాగి పిండిని అయితే జల్లెడ పట్టుకుంటున్నాను అనమాట. పిండి మొత్తం ఒకేసారి జల్లెట్లో అయితే వేసేసాను. ఇలా వేయటం వల్ల పిండి అయితే కారట్లేదనమాట. ఈరోజు ఏంటో అండి అసలు ఏది స్టార్ట్ చేసినా కానీ నాకు అంత మంచిగా అనిపించట్లేదన్నమాట. స్టార్టింగ్ నుంచి ఏదో కుదురుతుందో లేదో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది. నిజానికి అలానే జరిగిందండి. చూడండి ఇక్కడ జల్లెడ పట్టేస్తున్నాను పిండి మొత్తం. నేను ఇక్కడ పిండిని జల్లెడ పట్టుకుంటూ ఆ పొయ్యి మీద పెట్టిన బెల్లాన్ని అయితే మర్చిపోయానమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను ఇక్కడ ఇది కలుపుకుంటూ ఆ బెల్లాన్ని మర్చిపోయాను కదా అని వెళ్ళేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం మొత్తం కలిదిప్పేసాను అనమాట. బెల్లం అయితే కరిగిపోయింది, బాగా వేడైందండి. పాకం వచ్చినట్టు అనిపించింది అనమాట. అంతే చెక్ చేయలేదులే, బాగా కరిగిపోయి వేడైందనమాట. ఇంకా ఏం చేద్దాము అలానే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంక మళ్ళీ వచ్చి మిగతా పిండి అయితే జల్లెడ పెట్టేసానండి. ఇదిగో ఇక్కడైతే కొంచెం మనకి రాగి పిండి జల్లెడ పెడితే ఇలా రవ్వాలో వచ్చేసిందనమాట. ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇందులో అయితే కొంచెం యాలకుల పొడి అయితే వేస్తున్నానండి. యాలకుల పొడి వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసాను అనమాట. చూడండి ఇదైతే బాగా వేడిగా ఉన్నాయి కదా. ఇవి మొత్తం తీసుకొచ్చి ఇప్పుడైతే నేను ఈ రాగి పిండిలో అయితే పోస్తున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసానండి. తర్వాత వడపోస్తున్నాను అనమాట. ఈ పాకం అంతా అంటే బెల్లం నీళ్ళు అనమాట. బెల్లం నీళ్ళు బాగా వేడైపోయినాయి. ఇంక ఇవన్నీ తీసి ఈ పిండిలో అయితే పోసేస్తున్నానండి. పోసేసిన తర్వాత వడపోసుకుంటూ ఇదంతా అయితే ఒకసారి కలిపేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ తీసుకొని, పాకం అంతా వేడిగా ఉంది కదా అందుకని స్పూన్తో కలుపుదామని కలుపుతున్నాను. ఇక్కడ చూడండి ఇదంతా అయితే జావగా అనిపించింది అనమాట. ఇదేంటి ఇలా అయిందని కొంచెం గోధుమ పిండి కలుపుదామని అయితే అనిపించింది. సర్లే ఫస్ట్ అయితే మొత్తం కలిపేసిన తర్వాత చూద్దాంలే అని అయితే అనుకున్నాను. కాకపోతే నాకు ఎందుకో ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. ఇది కొంచెం పాకం వచ్చినట్టు అనిపించింది. మరి ఇదేంటి అటు ఇటుగా పాకంలా ఉందేమో, మరి కుదురువా అనుకుంటూ డౌట్ తోటే మొత్తం అయితే ఇలా కలిపేసి ఇట్లా పెట్టానండి. వస్తే రావని ఇలా చేతితోటైతే పిండిని అదే ఆ పిచ్చిలాగా చేస్తున్నాను అనమాట. అంటే మనం బూరెలకి ఎలా వేస్తాం ఏంటనేది చూసుకుంటున్నాను, వస్తుందా రాదా అని. ఏంటో కొంచెం జావగా అనిపించినట్టుంది అని ఇంకా కొంచెం గోధుమ పిండి అయితే జల్లెడ పట్టేసాను అనమాట. పట్టేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుతున్నాను. ఏంటోనండి ఈరోజు నేను ఈ బూరెలకి పడ్డంత టెన్షన్ దేనికి పడలేదనమాట. బియ్యపిండితో చేసినా చాలా చక్కగా కుదురుతాయి అండి. రాగి పిండితో అనేసరికి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నానండి. చూడండి ఇంక ఇలా అయితే ఉంది. సర్లే ముందు దీన్ని అయితే ఇంక ఇలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేద్దాము. తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామని అయితే అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాగానే వేడైందండి. కొంచెం పిండి తీసుకొని ఇలా అయితే ఒత్తేసి వాటర్లో తడి చేసుకుంటూ ఇంక ఇలా అయితే ఒత్తుతున్నాను అనమాట. ఇక్కడైతే 2-3 చేసి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటైతే నిదానంగా ఆయిల్లో అయితే వేస్తున్నానండి. ఇలా ఆయిల్లో వేసేసి ఇంకొకటైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అమ్మయ్య పర్లేదులే బాగానే కుదిరేటట్టుంది అని అనుకున్నానండి. అలా అనుకున్నానో లేదోనండి, వీటిని చూస్తే ఏంటో అంతా వెరైటీగా కనపడుతున్నాయి అనమాట. మొత్తం ఏంటో తుంపులు అయిపోతున్నట్టు అనిపించింది. ఇవేంటి ఇలా తునిగిపోతున్నాయి అని అయితే చూసేసి ఒకసారి గెంటితోటి తిప్పుదామని ఇలా తిప్పానండి. చూడండి మొత్తం అయితే పకోడీ లాగేంటో ఇలా అయిపోయినాయండి విడివిడిగా. అసలు నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇక్కడ ఏమవుతున్నాయి అనేది అనిపించింది అనమాట. ఇంకేం చేస్తాం, వీటిని అన్నిటిని తీసి ఇక పక్కనైతే పెట్టేశానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత మా అమ్మకైతే ఫోన్ చేశాను అనమాట. మా ఇట్లా రాగి బూరెలు చేద్దామంటే అవేంటో పొడిగా అయిపోతున్నాయి, ఏం చేయాలని అయితే అడిగాను. మా అమ్మ అయితే
పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉండాలి పిండి అని అయితే చెప్పింది. కొంచెం రాగి పిండి ఉంటే కలపంది, ఇంకా రాగి పిండి అయితే లేదు ఉన్నదంతా కలిపేసానని చెప్పాను. సరే అయితే కొంచెం గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో కలుపు, పిండి గట్టిగా ఉండాలి. మామూలుగా అయితే స్టవ్ మీద వేడి చేయాల్సిన పని లేదు, బెల్లం నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది కదా. నిన్నెవరు ఇలా స్టవ్ మీద వేడి చేసి కలపమందని అయితే అనేదన్నమాట మా అమ్మ. ఏదో స్టవ్ మీద వేడి చేసి కలుపుదామన్నట్టుగా కలిపాను, కానీ అవేంటో ఇలా అయిపోయినాయి, మొత్తం తునిగిపోతున్నాయి అని అయితే చెప్పాను. సరే కొంచెం గోధుమ పిండి కలిపి ఒక పావు గంట సేపు అలానే వదిలేయి, పావు గంట అరగంట నానిద్ది పిండి. నానిన తర్వాత చెయ్యి ఇంకా బాగానే వస్తాయి అని అయితే చెప్పిందనమాట. సర్లే అని ఇంకా మా అమ్మ చెప్పినట్టే పిండిని అయితే గోధుమ పిండి కలిపేశాను బాగా గట్టిగా. తర్వాత ఒక పావు గంట అయితే నానబెట్టానండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒత్తేసి ఒక్కొక్కటిగా అయితే చేస్తున్నానండి. కానీ పొంగట్లేదన్నమాట. ఏంటి అసలు పొంగట్లేదని అయితే అనిపించింది. మా అమ్మ చేస్తే చాలా చక్కగా పొంగుతాయండి, సాఫ్ట్గా తినటానికి భలే ఉంటాయి అన్నమాట. కానీ నేను చేస్తుంటే ఏంటో పొంగట్లేదు. స్వప్న అన్నీ బాగానే చేస్తావు కానీ ఏంటి రాగి బూరెలు చేయటం రాదా అని నవ్వుకుంటున్నారా? నాకు తెలుసండి, ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారని. కాకపోతే ఏంటి చేసినట్టు పెట్టాలి కదా అనిపించేసి నేనైతే అలానే ఉంచేసాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వచ్చినాయి ఏంటనేది కూడా ఏంటోనండి. ఏదైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయి కదా. నెక్స్ట్ టైం బాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒకసారి చేసినప్పుడు కరెక్ట్గా కుదరకపోతే రెండోసారి చేయాలంటే చాలా భయం వేస్తుంది కదా. నాకైతే అంతే అనమాట. ఏదైనా కుదరలేదనుకో ఇంకా అది కుదిరిన దాకా చేయాలని అనుకుంటూనే ఉంటాను, కానీ మళ్ళీ చేసేటప్పుడు కుదురుతుందో లేదో అన్న భయం కూడా ఉంటుందన్నమాట. ఇంతకీ ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయి స్వప్న, ఏంటి మొత్తానికైతే చేసావు కదా అని అయితే అనుకుంటున్నారా? పిండి అంతా వేస్ట్ అయ్యిద్ది అనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పినట్టు చేస్తే ఇదిగో ఇలా అయితే వచ్చేసినాయి అండి. టేస్ట్ మాత్రం బాగున్నాయండి, పొంగట్లేదనే కానీ రుచి అయితే బాగున్నాయి అనమాట. తినడానికి అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. వేస్ట్ అయ్యిద్ది అనుకున్నా కానీ మొత్తానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇదిగో ఇక్కడైతే నేను ఈ రాగి బూరెలు అన్నీ చేసి పెట్టేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఈ పక్కన నుంచి ఇంక ఆయిల్లోనే నేను ఈ చిప్స్ అయితే వేయించుతున్నానండి, మొన్న తీసుకొచ్చాను కదా. ఇంక ఇవైతే కొన్ని వేయించుదాము. మా పిల్లలు అయితే మసాలా కావాలంటున్నారు, ఇక అందుకని వీటిని అయితే వేయించి పక్కనైతే పెట్టేద్దామని వేయించుతున్నానండి. ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. నేనైతే 2-3 రోజులు ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదన్నమాట. ఇంక ఈ రోజు అయితే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇంక ఇవాళ నుంచి వీళ్ళకి హాలిడేస్ అనమాట. 15వ తారీఖు దాకా అయితే సెలవులు ఇచ్చారండి. మళ్ళీ 15వ తారీఖు అయితే స్కూల్ ఉంది. ఇంకా ఎటు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, తినటానికి ఏమైనా చేస్తే తింటుంటారు కదా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా ఊరికే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారనమాట, తినటానికి ఏదన్నా పెట్టుమా అని. ఇక అందుకని వాళ్ళు తింటారు కదా అన్నట్టుగా నేను ఈ రాగి బూరెలు అయితే చేద్దామనుకున్నాను. మొత్తానికి ఇవైతే ఇలా కుదిరినాయి అండి. ఇంక ఇక్కడ ఈ వడియాలు కూడా ఏం చేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి, చిప్స్ అనమాట. మసాలాలోకి ఏం మసాలా చేస్తున్నా స్వప్న అనుకుంటున్నారా? అదేనండి, మరమరాలతో చేసుకొని తింటాం కదా, అదనమాట. సర్లే కానీ ఇంక అవైతే పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసి గిన్నెలు అయితే తోముతున్నానండి. ఓకే అండి. ఈ మధ్య ఏంటో అండి చాలామంది నా మీద పడి ఎడుతున్నారు, బాబోయ్ ఎందుకండి మీకు అంత కుళ్ళు, నేనేం చేశాను, మిమ్మల్ని ఏమన్నా కదిలిచ్చానా, మిమ్మల్ని ఒక మాట అన్నానా, మిమ్మల్ని తిట్టానా, మీకెందుకండి అంత నొప్పి పడుతుంది? నా పాటికి నేనేదో నాకు తెలిసినవి చిన్న చిన్న వీడియోస్ ఏవో చేసుకుంటూ ఉంటున్నాను, దాంట్లో మీరెందుకండి ఇట్లా ఇది చేస్తారు? మిమ్మల్ని నేను ఏమన్నా ఒక మాట అంటే పోనీ నువ్వు నన్ను అన్నావు అందుకే నేను నిన్ను ఇలా అంటున్నానంటే సరిపోతుంది, కానీ నేను మిమ్మల్ని ఏం అనట్లేదు కదా. అసలు ఎందుకండి ఇట్లా తయారయ్యారు? కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఓదార్చే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. మనిషి కొంచెం సంతోషంగా ఉంటే చాలండి, కుళ్ళు మొహాలు కుళ్ళు బుద్ధులు వేసుకొని ఏడుతుంటారండి మనుషుల మీద పడి. ఎందుకండి ఇట్లా తయారవుతున్నారు? బాధలో ఉన్నప్పుడు ఒక్కళ్ళన్నా ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు, పోనీలే జరిగిందేదో జరిగింది, ఇప్పుడు కొంచెం ఆలోచించడం మానుకొని ప్రశాంతంగా ఉండని, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళే లేరండి. చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఓదార్చి బాధ నుంచి కోలుకోమని చెప్పే వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళు బాధపడుతుంటే ఇంకా చూసి నవ్వుకుంటూ ఉంటారండి. బాబు వాళ్ళు బాధపడాలి, బాధలోనే ఉండాలని నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాధపడొద్దు అని ఓదార్చే వాళ్ళు లేరబ్బా. పోన్లే, ఎవరి బాధకి ఎవరు దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు మన బాధను చూడాలి, కానీ దేవుడు తీర్చాలి, కానీ వీళ్ళందరూ మనకి ఒక మాట చెప్పినంత మాత్రాన మన బాధ ఏమన్నా పోతుందే? వాళ్ళు పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి? దేవుడు కరుణించి దేవుడు మనకు కష్టాలు లేకుండా చూడాలి, కానీ ఇలాంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన మనల్ని పలకరించకపోయినా మన బాధలు ఏం తగ్గవు కదా అని మాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉండేదాన్ని. నిజం చెప్తున్నానండి, నేను కష్టాలు పడ్డన్నాళ్ళు, బాధపడ్డన్నాళ్ళు
ఒక్కళ్ళు కూడా నా అనుకున్న వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవ్వరు కూడా ఏమైంది అని అడిగినోళ్ళు లేరండి. అడిగిన పాపాన పోలేదు. ఇంకా నవ్వుకున్నారండి. నవ్వుకోవటం మాత్రం మామూలుగా నవ్వుకోలేదనమాట. నేనంతా దేవుడికే వదిలేసాను. ఎవరి పాపాన వాళ్ళే పోతారు. ఎవరి కర్మ వాళ్ళది. మనకి కష్టం రాకుండా దేవుడు చూడాలి గానీ, వచ్చిందని వాళ్ళు నవ్వుకుంటున్నారని బాధపడకూడదనైతే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడెందుకు ఇంత కుళ్ళు బుద్ధులు, కుళ్ళు మొహాలు పెట్టుకొని ఇంత కుళ్ళుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను మిమ్మల్ని ఏం చేశాను? నా కష్టాలేమన్నా మీకు చెప్పుకున్నానా? లేదా మీరేమన్నా ఓదార్చారా? ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? నేను పనికిమాలినదాన్నయితే మీకెందుకు? నేను ఏదైతే మీకెందుకు? నా పనులేవో నేను చేసుకుంటూ నాకు నచ్చిన వీడియోలు, నాకు తెలిసిన వీడియోలు నేను చేసుకుంటూ పోతున్నాను. మధ్యలో మీరెందుకండి ఇలా మాట్లాడుతూ ఉంటారు? నేను మీ జోలికేం రావట్లేదు కదా! నేనేమన్నా వచ్చి మీ పనిలో ఏమన్నా అడ్డం పడుతున్నానా ఏంది? మీకు ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. మీ కుళ్ళేంటంటే ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. సంతోషంగా వీడియోలు చేసుకుంటుంది. ఒకళ్ళ సంతోషాన్ని చూసి ఏడుస్తున్నారనమాట మీరు. తట్టుకోలేకపోతున్నారు. ఇంత సంతోషంగా ఉన్నారు. ఇలా ఉండటానికి వీలు లేదని కుళ్ళు మొహాలు, కుళ్ళు బుద్ధులేసుకొని నచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినంత మాత్రాన ఏం ఇదైపోదండి. దేవుడు చూసుకుంటాడు అన్నీ మంచి చెడులేంటనేది. నేను ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. నాకు తెలిసిందేదో నేను చేసుకుంటూ పోతున్నాను. అది మంచా చెడా ఏదో నాకు తెలిసింది నేను చేస్తున్నాను అంతే. ఎందుకు మీకు అవసరమా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం? మీరు మాట్లాడే మాటలకి అసలు నేనేమనాలో కూడా నాకు అర్థమవ్వట్లేదండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అస్సలు తెలియట్లేదనమాట. నేనైతే ఎవరి జోలికి పోలేదు కదా! నాకు కష్టం వచ్చినా మీకేం చెప్పుకోలేదు కదా! ఇప్పుడెందుకు ఇట్లా చేస్తారు? ఓయమ్మా! ఏదో నా కష్టకాలంలో అంతా మీరే తోడున్నట్టు, నాకంతా మీరే సాయం చేసినట్టు ఇదైపోతున్నారే. ఏనాడు ఎంత దగ్గర బంధువైనా సరే ఫోన్ చేసి ఏమైందమ్మా అని అడిగిన పాపాన పోలేదు. అమ్మమ్మమ్మ! ఇప్పుడు ఎంత కుళ్ళు మొహాలు, కుళ్ళు బుద్ధులేసుకొని ఎంత కుళ్ళుకొని చేస్తున్నారు. మీ కుళ్ళు మిమ్మల్నే తింటదండి. ఎవ్వరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు పక్కనోళ్ళని చూసి ఎంత కుళ్ళుకుంటారో, ఎంత ఏడుస్తారో అంతకంత మీకే జరుగుతది. ఎవ్వరు ఏం చేయాల్సిన పని లేదు మిమ్మల్ని. ఎప్పుడైతే పక్కనోళ్ళ గురించి ఆలోచించడం మానుకుంటారో అప్పుడే మీరు బాగుపడతారు. అర్థమవుతుందా? పక్కనోళ్ళ గురించి ఆలోచించడం మానుకొని కుళ్ళు మొహాలు, కుళ్ళు బుద్ధులు ఆపండబ్బా. ఏందమ్మా తల్లా బాబోయ్! మీరు అబ్బాయి, అమ్మాయి నాకు తెలీదు గానీ మీరు పెట్టిన కామెంట్ చూస్తే కోప్పడాలో, ఏం చేయాలో, మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థమవ్వట్లేదు. ఎందుకండి ఇట్లాంటి కామెంట్లు పెడతారు? మీకు అవసరమా? చెప్పండి. నా పాటికి నా పనేదో నేను చేసుకుంటుంటే నాకు నచ్చినట్టు కూడా నన్ను ఉండనీయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు నా గురించి ఏం తెలుసానండి మీరు ఇట్లా మాట్లాడతారు? ఇదంతా మీకు అసలు కరెక్ట్ అనిపిస్తుందా? నేనైతే ఎవరి జోలికి పోనండి. నా పనేదో నేను చేసుకుంటాను. దయచేసి నా జోలికి రామాకండి. మీ పనేదో మీరు చూసుకోండి. మీకంటూ పని ఉంటుంది కదా! ఎందుకు పక్కనోళ్ళ పనులు ఏలు పెట్టడం? మీ పనులు మీరు చూసుకోండి. మీ బ్రతికేదో మీరు బతకండి. నన్ను ఇలా బతకనియండి. దయచేసి నా జోలికి రావద్దబ్బా మీరెవరు. ఓకేనా? అర్థమవుతుందా? నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నా గురించి మీకు అసలు అవసరమే లేదు. మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ పనుల గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి. సరేనా? అర్థమవుతుందా? నా గురించి మీరు ఎలాంటి బెంగ పడద్దు, ఎలాంటి బాధపడద్దు. ఓకేనా? నేను ఎలాంటి దాన్ని అయితే మీకెందుకు చెప్పండి. మీకు ఎలాంటి నష్టమూ ఉండదు నా వల్ల. మీ పనేదో మీరు చూసుకోండి. నా పనేదో నేను చూసుకుంటాను. మిమ్మల్ని నేను ఒక మాట అనాలనుకోవట్లేదు, అనిపించుకోవాలనుకోవట్లేదండి. మీరు కూడా నన్ను ఏమనొద్దు. మీ పనేదో మీరు చూసుకోండి. ఎందుకు ఊరికే ఇది చేస్తుంటారు? నాకు మీ కామెంట్ని రిమూవ్ చేసి రిపోర్ట్ కొట్టడం పెద్ద సమస్య ఏం కాదండి. నేను ఈజీగా చేయగలను. అలా చేశానంటే రెండోసారి మీరు కామెంట్ చేయాలన్నా కానీ చేయలేరు. నేను అలానే చేద్దాం అనుకున్నానండి. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారేంటో అర్థం అవ్వట్లేదు అనమాట. దయచేసి ఇలా మాట్లాడొద్దని చెప్దామని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరెవరో కూడా నాకు తెలియదండి. తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, మా ఊరోళ్ళ, వేరే ఊరోళ్ళ ఏవి నాకు తెలియవన్నమాట. మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసి మాట్లాడారో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే ఎవరి జోలికి రానండి. నా పనేదో, నాకు చేతనైందేదో నేను చేసుకుంటున్నాను. నాకు పెద్దగా వేరే ప్రపంచం కూడా తెలియదండి. పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, చూస్తారు కదా నా డైలీ వ్లాగ్స్, ఇవే అనమాట. ఇంతకు మించి నాకు పెద్దగా ఏం తెలియని కూడా తెలియదు. నాకు తెలిసిందేదో నేను చేస్తున్నాను, వీడియోలు చేసుకుంటూ చెప్తున్నాను. దీన్ని మీరు తప్పుపట్టారంటే నేనేం చేయలేనండి. ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్, యూట్యూబ్ టెన్షన్సే ఎక్కువైపోతున్నాయి రా బాబు అనుకుంటే కొత్తగా మళ్ళీ మీ కామెంట్స్. ఏం చేయాలి అసలు మిమ్మల్ని?